ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రపంచాన్ని మర్చిపోతూ ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ 5 లేకపోతే 6 అంగుళాల స్క్రీన్ వాళ్ళ లైఫ్ చుట్టూ తానే తిరుగుతుంది అనుకునే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ రీల్స్, షార్ట్స్, ఆన్లైన్ గేమ్స్ అంటూ గంటల కొద్దీ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. దీని కారణంగా వాళ్ళ మెంటల్ హెల్త్ పాడవడమే కాదు, ఎన్నో రకాల సైబర్ క్రైమ్స్ బారిన కూడా పడుతూ ఉన్నారు. కానీ ఇకపై ఇది సాగదు. సోషల్ మీడియాకు ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేస్తూ బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయమే తీసుకుంది. అవును, ఒక సంచలన నిర్ణయమే తీసుకుంది. బ్రిటన్తో పాటు ఇంకా ఏ దేశాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ నడుస్తూ ఉంది? మరి భారత్లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఇండియాలో బ్యాన్ చేస్తే ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇక డీటెయిల్గా స్టోరీలోకి వెళ్తే, బ్రిటన్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా కంప్లీట్గా నిషేధం విధించింది. పిల్లలపై సోషల్ మీడియా చూపిస్తున్న నెగిటివ్ ప్రభావాన్ని అరికట్టేందుకు, వాళ్ళ భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చెప్పుకొచ్చారు. ఈ నిషేధానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్, సోషల్ మీడియా కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ ఏడాది జూలై నెలలోనే ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం బ్రిటన్లో 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, రోబ్లాక్స్ లాంటి టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వాడడానికి వీల్లేదు. దీనికోసం ప్రతి యూజర్ ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవడాన్ని బ్రిటన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వచ్చే ఏడాదిలో ఈ నిషేధం దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతుంది. అయితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన దేశాల్లో బ్రిటన్ మొదటిదేమీ కాదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. గతేడాది డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియా అంతటా ఈ రూల్ అమల్లోకి వచ్చింది. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్, అంటే సోషల్ మీడియా మినిమం ఏజ్ బిల్ 2024, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ 2024 పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆస్ట్రేలియా. ఈ చట్టం ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్చాట్, రెడిట్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా 16 ఏళ్లలోపు ఉన్న యూజర్స్ అకౌంట్స్ను పూర్తిగా డిలీట్ చేయాలి.